హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చూడండి, రేపు వచ్చేసి రంజాన్ అండి. ఈరోజు బట్టలు అయితే ఎన్ని ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. అన్ని బట్టలు అన్నీ ఉంటే మిద్ద పైకి తీసుకొచ్చి ఉతికేసినాము. నేనే మా పాప అయితే ఉతికేసి బెడ్షీట్లు ఇవన్నీ బొంతలు బెడ్షీట్లు అన్నీ ఉతికేసినాము. ఇక్కడ చూడండి ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరులో. ఎక్కడ బట్టలు అన్నీ ఇంకా నీళ్ళని పట్టేసి ట్యాంక్కి వస్తున్నాయి అనేసి మొత్తం బట్టలు మా బాబుకి అందరూ ఉతికేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువైతే ఇక్కడైతే మా గార్డెన్. ఇదిగోండి మొత్తం ఉతికేసినాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ పనులన్నీ ఈ రోజుకైతే అయిపోయినాయి. గోరింట్లాకు ఉందండి, గోరింటాకు ఆకు తీసుకొచ్చింది మా మమ్మీ. గోరింట్లాకు పట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కిందికి వెళ్తున్నా. బట్టలను ఉతికేసినాం కదా, కిందికి వెళ్తున్నాము. బకెట్లు అయితే ఇక్కడ పెట్టేసిన. ఇగోండి చెట్లు, ఆకు చెట్టు, తమలపాకు చెట్టు అయితే నాటేసినాం. కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, పైన ఇంకా బట్టలన్నీ ఉతికేసి వచ్చాయి కదండి. ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇంకా గోరింట్లాకు, మెయిన్ రంజాన్కి గోరింట్లాకే కావాలి కదండి, మెహందీ పెట్టుకోవడానికి చేతులకి. ఓకేనా ఫ్రెండ్స్, గోరింట్లా పెట్టుకుంటేనే కోను కన్నా గోరింట్లాకే ఆకే పెట్టుకుంటే చాలా మంచిదండి. రంజాన్ నెలలో గోరింటాకే పెట్టుకోవాలి, అందుకనేసి గోరింటాకు అయితే పెడుతున్నాను. గోరింటాకు ఏమేమి వేసుకున్నానంటే ఒక్కలు అంటే ఇవి స్పెషల్గా తెప్పించా. ఒక్కలు రంజాన్ నెలలో ఇవి ఇక్కడ ఉండవండి, దొరకవు. మా సైడ్ అయితే ఉండవు, బెంగళూరులో అయితేనే దొరుకుతాయి ఇవి. ఈ ఒక్కలు అయితే అక్కడి నుంచి తెప్పించాం. గోరింటాకు అయితే చాలా బాగుంటుంది. నిమ్మకాయలు ఫ్రెండ్స్, కొద్దిగా పెరుగు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేది. ఇదిగోండి ఇంకా గోరింటాకు అయితే మిక్సీ అయితే పట్టేసిన. మా పెట్టుకుంటుంటేనే చేతులకే ఎర్రగా అంటేసింది చూడండి. గోరింటాకు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రంజాన్కి పెట్టుకోవడం. ఫోన్లు ఎవరు పెట్టుకోరు, ఇంకా ఎవరు దొరకని వాళ్ళు ఉంటేనే, సమయంలో ఉంటే దొరకని సమయం అయితేనే పెట్టుకుంటారు, లేకుంటే ఎవరు ఫోన్ అయితే పెట్టుకోరు. ఇవన్నీ గోరింటాకు అయితే ఇంత అయింది. మా ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అందరం పెట్టుకుంటాం. మొత్తము మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకుంటే కాళ్ళకి చేతులకి గోరింటాకు అయితే ఇప్పుడైతే అయిపోయిందండి. మొత్తం కలిపేసుకుంటున్నా. బాగా మెత్తగా నీరు పట్టేసినాను. ఇది దంచాలంటే ఎప్పుడైతుందా ఫ్రెండ్స్? అస్సలు దంచలేదు, నా వల్ల అయితే అస్సలు కాలేదు. అప్పుడైతే అప్పటి కాలం వాళ్ళు దంచే పెట్టుకుని, మిక్సీ లేనప్పుడు కానీ కొంచెం చిన్నప్పుడు కానీ అట్లా దంచే పెట్టుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇంకా రంజాన్ ఈరోజు అయితే స్టార్ట్ అయింది. వచ్చేసింది రంజాన్ పండుగ. బట్టలు అయితే ఇన్ని వేసుకుని నమాజ్కి వెళ్ళాలి, టైం అవుతుంది కదండి. ముందు జెంట్స్ వాళ్ళు, మా ఆయన వాళ్ళు బయటకు వెళ్తారు ఫ్రెండ్స్. నమాజ్కి అయితే టైం అవుతుంది. మా బావ వాళ్ళందరూ రెడీ అయ్యి వచ్చేసాం. మా బట్టలన్నీ ఎవరు వేసుకుంటే అన్నీ ఇక్కడ పెట్టేసినాం. ఇవ్వండి మా అమ్మ అయితే, మా అమ్మవి వేయించేది బట్టలు. ఇవ్వండి మా బుడ్డ మావాడికి అయితే డ్రెస్ చూడండి, ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాం. రంజాన్ రోజు అయితే ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి కంపల్సరీ నమాజ్కి వెళ్ళేటప్పుడు. ఇదిగోండి మా బాబుది, ఇది కూడా ఫుల్ హ్యాండ్సే. ఇది వచ్చేసి మా పాపదండి. ఇది వచ్చేసి నా చీర అండి ఫ్రెండ్స్. అంటే చెంకీలదే ఉండేది తీసుకున్నా కొంచెం. ఇది వచ్చేసి మా బాబుంది. టీ షర్ట్ తర్వాత నమాజ్ వేసిన తర్వాత మా టీ షర్ట్ వేసుకుంటాడు, అందుకనేసి అది ఒకటే తీసుకున్నాము. షర్ట్లు ఇవన్నీ మా రంజాన్తో ఈ రోజు నుంచి స్టార్ట్. రంజాన్ ఈ విధంగా పండుగ అయితే మేము జరుపుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో కొంచెం తీస్తాం ఫ్రెండ్స్. మా ఇంట్లో పండుగ వచ్చేస్తే ఇట్లా అడావిడిగా ఉంటుందంటే మరి సేమ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి. గంటకన్నా జుట్టు కొంచెం ఆడుతుంది అనేసి కొంచెం ఇట్లా అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? అదంటే సేమ్ ఎక్కడ చూపిస్తాను. ఇదిగోండి సేమ్ అయితే రెడీ అవుతుంది. పాలని తీసుకున్నా కొంచెం ఎక్కువ ఈరోజు, ఎవరు కావాల్సిన వాళ్ళకి. మా అమ్మ అయితే కొంచెం పొడిసే మీద ఉంటుంది, అందుకని అమ్మకైతే సపరేట్గా చేసిన. ఇట్లా మాకు కాబట్టి మేమైతే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా?